విహారీ బయటికి వచ్చి పోలీస్ ఆఫీసర్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అంబిక చాటుగా వచ్చి వింటూ ఉంటుంది. విహారీ ఇలా అంటాడు, చెప్పండి సార్ ఆ కేసు గురించి, మా నాన్న కేసు గురించి అని అంటంతో, అవును విహారీ దాని గురించే మాట్లాడతామని అంటూ ఇలా అంటాడు. ఆ రోజు మీ నాన్న కేసుని క్లోజ్ చేశారు, కానీ మళ్ళీ 20 ఏళ్ల తర్వాత రీఓపెన్ కూడా జరిగింది అని అంటే, అవునా ఎవరు రీఓపెన్ చేశారు సార్ మా నాన్న కేసుని చెప్పండి సార్ అని అంటూ విహారీ అడిగితే, ఇంకా అతను మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఎక్కడ రీఓపెన్ చేశారు సార్ అని అంటూ అడుగుతూ ఉంటాడు విహారీ. అంబిక కూడా టెన్షన్గా ఎక్కడ రీఓపెన్ చేశారో తెలుసుకోవాలి అని చూస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ ఇలా అంటాడు, ఎక్కడ చేశారు సార్ అని అంటే, అది పటాన్చేరు స్టేషన్లో అని అంటూ చెప్పేసరికి, సరే మీరు అక్కడికి వచ్చి కలవండి, ఎస్ఐ మీతో మాట్లాడతారు అని విహారీ చెప్తే, సరే అని చెప్పి విహారీ వెళ్తూ ఉంటాడు. ఇంకా విహారీ అలా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అంబిక సుభాష్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. అప్పుడు సుభాష్ కూడా కనుక్కుంటాడు. సుభాష్ ఇలా అంటాడు అంబికతో, విహారీ ఆల్రెడీ ఎస్ఐతో మాట్లాడాడు, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెళ్తున్నాడు, పటాన్చేరుకి వెళ్ళి అలాగే అక్కడ కేస్ డీటెయిల్స్ తెలుసుకొని ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవటానికి వెళ్తున్నాడు అని అంటూ చెప్తే, అయితే దానికంటే ముందు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చేయి సుభాష్ అని అంబిక చెప్తే, సరే నేను వెళ్తున్నాను అని అంటూ సుభాష్ చెప్తాడు. అప్పుడు విహారీ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐని కలుస్తాడు. కలిసి ఇలా అంటాడు, చెప్పండి ఎస్ఐ గారు, మా నాన్నకి కేసుకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అని అంటే, ఇంకా అప్పుడు విషయం మొత్తం చెప్తాడు. అయితే ఇలా జరిగింది అని అంటూ మొత్తం చెప్పాక, మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఏం చేస్తారు, ఇప్పుడు వెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకోండి, నేను చెప్తాను అక్కడ అని విహారీకి చెప్తే, సరే అని చెప్పేసి విహారీ వెళ్తూ ఉంటాడు. అంబిక సుభాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సుభాష్తో అంబిక టెన్షన్ పడుతూ, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ తీసుకున్నాడు అంటే అంతా అయిపోయినట్టే సుభాష్ అని అంటే, నువ్వు కంగారు పడకు నేను చూసుకుంటాను కదా అని సుభాష్ అంటాడు. అలా సుభాష్ కార్లో ముందుగా వెళ్ళిపోతాడు. విహారీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వస్తూ ఉన్నాడని చెప్పి అక్కడ ఉన్న అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇక విహారీ లోపలికి వెళ్తాడు, లక్ష్మి కూడా వెళ్తుంది. ఒకేసారి కలిసి మాట్లాడుకొని ఇద్దరు లోపలికి వెళ్తారు. రండి సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. అప్పటికే సుభాష్ రిజిస్టర్లో నుంచి ఆ పేపర్ని చింపి అక్కడే పక్కన దాక్కుంటాడు. విహారీ వాళ్ళు వెళ్ళి వెతుకుతూ ఉంటారు.